గుత్తి వంకాయ దమ్ బిర్యానీ వినడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా నచ్చేస్తుంది. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎవ్వరైనా ఈజీగా చేసేసుకునేయొచ్చు. నాన్ వెజ్ లేనప్పుడు ఇలా చేసుకుంటే మనకు నాన్ వెజ్ తిన్నట్టు ఫీలింగే వస్తుంది. ఈ వీడియోని ఫుల్‌గా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియోని చూసే అవకాశం వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. రైస్ కోసం నేను ఒక కప్ అయితే బాస్మతి రైస్ తీసినాను. ఇవి ఇప్పుడు నానబెట్టేసుకుందాం మనము ఫస్ట్. ఒకసారి మంచినీళ్ళతో కడిగేసి తర్వాత నానబెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఇవైతే నానిపోతాయి బియ్యం మనకి. ఏంటి ఈ వంకాయలు తీసుకున్నాను అనుకుంటున్నారా? మా సైడ్ అయితే ఇలాంటి వంకాయలే వాడతారు గుత్తి వంకాయ చేయడానికి. అందుకే నాకు ఇదే అలవాటు. అందుకే ఈ వంకాయలే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మనం కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుందాము. ఉప్పు వేసుకుందాము నీళ్ళల్లోకి. కాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయల్లోకి మసాలా కోసం కొంచెం చెక్క, తర్వాత లవంగాలు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, లేకపోతే ఎండు కొబ్బరి అయినా పర్లేదు. కొంచెం వేసుకోండి, ఎక్కువ మసాలా అవసరం లేదు మనకి, వంకాయకి మాత్రమే కాబట్టి. తర్వాత కొంచెం తెల్లగడ్డ, కొంచెం అల్లం, ఒక చిన్న టమాటా కూడా వేసుకుంటాను నేను. ధనియాల పొడి, ఇందులోకే కారం కూడా వేసుకుంటాను నేను. తగినంత వేసుకోండి, వంకాయల్లోకి మాత్రమే. ఉప్పు కొంచెం వేసుకోండి, ఉప్పు చాలు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాము. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నూనెంకాయ అంటారు దీన్ని, మా ఊర్లో గుత్తొంకాయ అని కూడా అంటారు. విలేజెస్లోకి లోపలికి వెళ్తే నూనెంకాయ కూర అని చెప్తా అంటారు. దీనిలోకి నూనె కూడా వేసుకుంటారు మసాలాలోకి. ఇప్పుడు మనం వంకాయల్లోకి కూర్చేసుకుందాము. ఇట్లా మసాలా ఇప్పుడు వంకాయల్లోకి కూర్చుకుందాము. ఎంత కావాలో అంత కూర్చుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె అయితే వేసుకుందాము. వంకాయల్ని నూనెలో కాల్చుకోవాలి కాబట్టి కొంచెం మగ్గిద్దాము వంకాయల్ని. వంకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ నెయ్యి అయితే వేసేసుకుందాము. తర్వాత కొంచెం నూనె కూడా వేసుకుందాము. బిర్యానీ ఆకు, తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసేసుకుందాము. సన్నగా తరిగి పెట్టిన ఎర్రగడ్డలు కూడా వేసేసుకుందాము. షాజీరా కూడా వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నవి వేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, బాగా మగ్గుతాయి. ఈ లోపు మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ కూడా అందులో వేసుకొని హోల్ గరం మసాలా అయితే అందులో వేసేసుకుంటాను. తగినంత ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు కొంచెం మనకి వాటర్లోకి ఉప్పుగా ఉండేలాగా చూసుకోవాలా. ఇవి వేడయ్యే లోపల మనకి ఎర్రగడ్డలు కూడా బాగా వేడయ్యి మసాలా కూడా రెడీ అయిపోతుంది. ఎర్రగడ్డలు బ్రౌన్గా అయితే అవుతున్నాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిపెట్టుకుందాము. కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, తర్వాత పుదీనా కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలా. అప్పుడే చేసి పెట్టుకున్నాం కదా మనం కొంచెం మసాలా, అది కొంచెం 1 స్పూన్ 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను నేను. ఉప్పు చూసి వేసుకోండి, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు, కారం ఎక్కువ తినేలాగుంటే బాగా వేసుకోండి, లేకపోతే మీకు నచ్చినంత వేసుకోండి కారము. ధనియాల పొడి, జీలకర్ర పొడి,
షాహీ బిర్యానీ మసాలా కొంచెం వేసుకుంటాను, ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది, అందుకే వేస్తాను. ఇప్పుడు లాస్ట్లో కొంచెం పెరుగు వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేద్దాము. కొద్దిసేపు మగ్గించుకుందాము. అందులో మసాలాలోనే నీళ్లు బాగా వేడెక్కిపోయినాయి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసి ఒక 80% అయితే ఉడికించుకుందాము. చూడండి, బాగా 70% 80% దాకా ఉడికిపోయినాయి ఇవి. ఇప్పుడు నీళ్ళు వంచేసుకొని మనం దమ్ అయితే పెట్టేసుకుందాము. ఉడికిపెట్టుకున్న రైస్ ని ఇప్పుడు ఈవెన్ గా స్ప్రెడ్ అయితే చేసేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందాము. కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, అంతే. ఇప్పుడు ఒక 20 మినిట్స్ దాకా దమ్ అయితే పెట్టేసుకుందాము. మనకి గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియోని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే దమ్ అయితే పెట్టేసుకుందాము. ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకుందాము. ఆల్రెడీ అన్ని బాయిల్ అయిపోయినాయి కదా. ఒక పెనం పెట్టుకొని దానిపైన అయితే దమ్ పెట్టేసుకుందాం. ఇందులో నుండి గాలి అయితే అస్సలు రాదు, సో ఇలాగే పెట్టేస్తాను నేను దమ్ము. వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, గుత్తి వంకాయ బిర్యానీ. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో.